హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎన్ఎం సింపుల్ లైఫ్. ఈరోజు సండే కదా, అందుకే మా కిడ్స్ని తీసుకొని ఠానేలో రీసెంట్గా ఓపెన్ అయిన నమో గ్రాండ్ సెంట్రల్ పార్క్కి అయితే వచ్చాము. పార్క్ ఎంట్రన్స్కి చేరుకోగానే ఫస్ట్ టికెట్స్ తీసుకోవడానికి అయితే టికెట్ కౌంటర్ దగ్గరికి వెళ్ళాము. మా హస్బెండ్ అయితే అక్కడ టికెట్స్ తీసుకుంటున్నారు. సండే అవ్వడం వల్ల క్రౌడ్ చాలా ఎక్కువగా ఉంది. లోపలికి ఎంటర్ అయ్యాక కూడా చాలా పబ్లికే ఉన్నారు. మా బాబుని చూడండి, పార్క్ లోపలికి రాగానే ఎంత హ్యాపీగా ఉన్నాడో. తన ఫేస్లో ఎగ్జైట్మెంట్ చూస్తుంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. మనకి ఇంట్లో ఎంత వర్క్ ఉన్నా, ఒంట్లో అస్సలు ఎనర్జీ లేకపోయినా పిల్లల హ్యాపీ స్మైల్ చూడగానే ఫుల్ యాక్టివ్ అయిపోతాం కదా. మా హస్బెండ్ అయితే సండేస్ పిల్లలకి ఇంట్లో బోర్ కొట్టకుండా ఏదో ఒకటి ప్లాన్ చేస్తూ ఉంటారు. మనం ఎవరమైనా కూడా వన్స్ పేరెంట్స్ అయ్యాక పిల్లల హ్యాపీనెస్లోనే కదా మన సంతోషాన్ని వెతుక్కుంటాం. వాళ్ళ స్మైల్ చూస్తే మనసుకి చాలా హాయిగా ఉంటుంది కదా. ఇక పార్క్ అయితే చాలా అంటే చాలా పెద్దగా ఉంది. ఇక్కడ చూడండి ఎంత పెద్ద చెస్ బోర్డు ఉందో. ఆ కాయిన్స్ అయితే మా బాబు కంటే పెద్దగా ఉన్నాయి. ఇక లేట్ చేయకుండా నైతికి ఇష్టమైన ప్లే జోన్కి వెళ్ళిపోదాం. ఇక్కడ పిల్లల కోసం ఎన్ని రకాల స్లైడ్స్ అండ్ రైడ్స్ ఉన్నాయో. ఇవన్నీ చూసి మా నైతికి ఆగుతాడా? చాలాసేపు ఆడుతూనే ఉన్నాడు. ఈ పార్కులో చాలామంది పేరెంట్స్ వాళ్ళ పిల్లలతో కలిసి వచ్చారు. పిల్లలది చాలా ప్యూర్ హార్ట్. నాకు పిల్లలంటే చాలా ఇష్టం. వాళ్ళకి ఏ చిక్కులు కుళ్ళులు తెలియవు. మదర్ ఈజ్ ద ఫస్ట్ టీచర్ అంటారు కదా, అది 100% నిజం. మెయిన్గా మదర్ చెప్పే మాటలు వాళ్ళ మైండ్లో హార్ట్లో చాలా గట్టిగా ఫిక్స్ అయిపోతాయి. మనం ఏం చెప్తే వాళ్ళు అదే నేర్చుకుంటారు. పార్క్లో చాలా ఎంజాయ్ చేశాడు మా నైతిక్ అయితే. చాలాసేపు ఆడుతూనే ఉన్నాడు. అన్నిటికంటే ఈ స్లైడ్స్ అంటే నైతిక్కి చాలా ఇష్టం. చాలా టైం వాటితోటే ఆడుతూ చాలా హ్యాపీ అయిపోయాడు. ఇక్కడ మా చోటా బాబుని చూడండి, అంతా కొత్తగా కనిపిస్తుంది అనుకొని అంతా చూస్తున్నాడు.
ఈ పార్కులో పిల్లలకి ఆడుకోవడానికి చాలా ఆప్షన్సే ఉన్నాయి. మా నైతిక్ అయితే 1 అవర్ అన్నీ కవర్ చేసేసాడు. చాలా హ్యాపీగా ప్రశాంతంగా ఆడుకున్నాడు. ఇప్పుడు మనం ఒక ఇంట్రెస్ట్ ప్లేస్లో ఉన్నాం. ఇదే మేజ్. ఆ గోడల మధ్య తిరుగుతూ ఆడుతూ ఉంటే తను చాలా థ్రిల్గా ఫీల్ అవుతున్నాడు నైతిక్. పార్కులో ఉన్న ఏ ఒక్క స్లైడ్ని కూడా వదిలేయట్లేదు. ప్రతి స్లైడ్ ఆడుతూనే ఉన్నాడు. ఇక్కడ నుండి ఇంకొంచెం ముందుకి వెళ్తే ఒక బ్యూటిఫుల్ లేక్ ఉంది. ఈ లేక్ అయితే చూడడానికి చాలా బాగుంది. ఈ వాటర్లో ఫిషెస్ కూడా ఉన్నాయి. నైతిక్ అయితే చాలా ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతున్నాడు. ఇప్పుడు మేము ఈ బ్యూటిఫుల్ బ్రిడ్జ్ పైన నడుస్తున్నాము. ఈ బ్రిడ్జ్ కింద మనకి ఈ లేక్ వ్యూ అయితే చాలా బాగుంది. నైట్ టైంలో ఈ బ్రిడ్జ్ లైటింగ్ అయితే చాలా గ్రాండ్గా అనిపిస్తుంది. నాకైతే పిల్లల క్యూట్ మూమెంట్స్ని దాచుకోవడం అంటే చాలా ఇష్టం. నెక్స్ట్ వీడియోలో అయితే ఒక కొత్త ప్లేస్ చూపిస్తాను. లాస్ట్ వీడియో ఉంది ఛానల్లో, ఇస్కాన్ టెంపుల్ది. ఛానల్ ఓపెన్ చేసి చూడండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ఇంటికి వెళ్ళే ముందు ఇక బిస్కెట్ ప్యాకెట్ అయితే తిని కవర్ అయితే డస్ట్బిన్లో పాడేశాడు నైతిక్. ఇదైతే నైతిక్కి ఉన్న గుడ్ హ్యాబిట్. బాయ్ బాయ్.